అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. పెళ్లి అయిన మొదటి కొన్ని సంవత్సరాలు సెక్స్లో ఆసక్తి బాగా ఉండేది. మా వారిని సెక్స్ కావాలని తెగ వేధించేదాన్ని. ఇటీవల ఎందుకో నాకు మెన్సెస్ సమయంలో రక్తస్రావం చాలా ఎక్కువ అవుతోంది. అందువల్లనో లేక ఇంకేదో కారణంతోనో తెలియదు కాని ఇప్పుడు నాకు సెక్స్లో ఆసక్తి తగ్గిపోయింది. మావారు సెక్స్పై ఆసక్తి చూపినప్పటికీ నేను వద్దని చెప్పి ప్రక్కకు తిరిగి పడుకుంటున్నాను. దీనివల్ల మా ఇద్దరి మధ్య కలతలు కూడా వస్తున్నాయి. సెక్స్లో ఆసక్తి కలిగించుకోవాలని ప్రయత్నిస్తున్నా ఆసక్తి కలగడం లేదు. నాకు ఏమైంది? స్త్రీలలో రక్తహీనత సెక్స్పై ఆసక్తిని తగ్గిస్తుంది. మీ విషయంలో మెన్సెస్ సమయంలో రక్తం ఎక్కువ పోవడం వల్ల రక్తహీనత ఏర్పడింది. రక్తహీనత వల్ల శక్తి తగ్గుతుంది, నీరసంగా అనిపిస్తుంది. దీనివల్ల ఏదీ చేయాలనిపించదు. అవకాశం వస్తే విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు మీ పరిస్థితి ఇదే. మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించి చూపించుకోండి. రక్తహీనతను తగ్గించే మందులు వాడండి. రక్తస్రావం ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు సెక్స్లో ఆసక్తి తిరిగి వస్తుంది, మీరు మళ్లీ ఆనందిస్తారు. మీ శరీరంలో జరుగుతున్న మార్పులు మీ మానసిక స్థితిని, జీవన విధానాన్ని ప్రభావితం చేస్తున్నాయి. రక్తహీనతతో పాటు మెన్సెస్ సమయంలో అధిక రక్తస్రావం మీ శక్తి స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇది కేవలం సెక్స్పై ఆసక్తి తగ్గడానికి మాత్రమే కాకుండా మీ రోజువారీ జీవితంలో కూడా ఉత్సాహం తగ్గడానికి కారణం కావచ్చు. ఈ సమస్యను పరిష్కరించడానికి వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. వైద్యుడు మీ రక్తహీనత స్థాయిని తనిఖీ చేసి అవసరమైన ఐరన్ సప్లిమెంట్లు లేదా ఇతర చికిత్సలను సూచించవచ్చు. అలాగే మెన్సెస్ సమయంలో అధిక రక్తస్రావానికి కారణమయ్యే హార్మోన్ల అసమతుల్యత లేదా గర్భాశయ సమస్యలను కూడా పరీక్షించాలి. కొన్ని సందర్భాల్లో ఫైబ్రాయిడ్స్ లేదా ఎండోమెట్రియోసిస్ వంటి వైద్య పరిస్థితులు ఇలాంటి సమస్యలకు కారణం కావచ్చు. వైద్య చికిత్సతో పాటు మీ ఆహారంలో మార్పులు చేయడం కూడా సహాయపడుతుంది. ఐరన్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బీన్స్, ఎర్ర మాంసం, డ్రై ఫ్రూట్స్ వంటివి తీసుకోండి. విటమిన్ సి ఉన్న ఆహారాలు ఐరన్ను శరీరం గ్రహించడానికి సహాయపడతాయి. కాబట్టి నిమ్మకాయ, టమాటా, ఆరెంజ్ జ్యూస్ వంటివి ఆహారంలో చేర్చండి. తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించడం కూడా మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. యోగా లేదా ధ్యానం వంటి వ్యాయామాలు మీ మానసిక ఒత్తిడిని తగ్గించి శరీరంలో శక్తిని పెంచుతాయి. మీ భాగస్వామితో ఈ సమస్య గురించి బహిరంగంగా మాట్లాడటం కూడా చాలా అవసరం. మీరు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక సమస్యలను అతనికి వివరించండి. ఇది అతని అపార్థాలను తొలగించి మీ మధ్య సాన్నిహిత్యాన్ని మెరుగుపరుస్తుంది. అతనితో కలిసి కొన్ని రొమాంటిక్ క్షణాలను సృష్టించే ప్రయత్నం చేయండి. ఒత్తిడి లేని వాతావరణంలో సమయం గడపండి. ఇది మీ సెక్స్పై ఆసక్తిని క్రమంగా తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత మీ శరీరం, మనసు కూడా సెక్స్ను ఆస్వాదించేందుకు సిద్ధంగా ఉంటాయి. ఈ పరిస్థితిని ఒక తాత్కాలిక సవాలుగా భావించండి. దీన్ని అధిగమించడానికి సరైన చర్యలు తీసుకుంటే మీ వైవాహిక జీవితం మళ్లీ ఆనందంగా మారుతుంది.